ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 17 మార్చి నుంచి 24 మార్చి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మేషరాశి వారికి ఈ వారం ఇక్కడ చాలా ప్రధానంగా మనకి కుజుని మార్పుని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. సరే, ఇక్కడ కుజుడు మారటం వలన మనకి జరుగుతున్న లాభం ఏంటి మేషరాశి వారికి అని అంటే, ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వీరికి రిలీఫ్ ఇస్తాయని మనం చెప్పుకుంటూ రావచ్చు. ఆర్థిక పరంగా అనుకూలత ఉండబోతోంది. అలాగే మీరు కనుక ఏదైనా ఎక్స్పెక్టెడ్ మనీ లాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ఆర్థికంగా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం మొదలవటమే కొంతవరకు ఆర్థికమైన అనుకూలతతోటే మొదలవుతుంది. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. అయితే పూర్తిగా మందుల నుంచి బయటికి వస్తారు అని నేను చెప్పడం లేదు, బట్ కొంచెం మెరుగవుతూ ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మంచి ధైర్య సాహసాలు కూడా కలుగుంటారని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీ యొక్క లక్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉంటుందో అది సడన్గా మీకు కనపడుతూ ఉంటుంది. అంటే లక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇది మనకి సడన్గా కనపడటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ సడన్గా గ్రోత్ అనేది మీకు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రమోషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్స్ అవ్వచ్చు. వ్యాపారస్తులకైతే వాళ్ళ బిజినెస్ అనేది సడన్గా గ్రో అవ్వటం లాంటిది గమనించవచ్చు. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి సడన్ చేంజెస్తో పాటు ఇంక్రిమెంట్స్తో పాటు మంచి గ్రోత్ ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇంకా ఇక్కడ విద్యార్థుల సంగతి చూద్దాం మనం. విద్యార్థులకి కనుక మనం చూసుకున్నామనంటే విద్యార్థులు మాత్రం కొంత ఇక్కడ ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. బట్ ఇక్కడ నేను దీన్ని ఇబ్బంది అని చెప్పను. మేబీ ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు కనుక ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రెషర్ ఎక్కువగా ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికల్లా వీళ్ళ ప్రెజెంటేషన్ వైజ్ వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రిపరేషన్ అనేది సరిగ్గా ఉండాలి. అలాగే పెద్దలు కూడా కొంచెం గమనించుకుంటూ వెళ్ళాలి. సరే, ప్రయాణాలు అనేవి మాత్రం అధిక శాతం కనపడుతున్నాయి. అలాగే మీరు కొంతవరకు ప్రాపర్టీస్ లాంటివి, అంటే ఏమైనా సరే వస్తువాహనాలు కొనుక్కోవాలని కానీ, ఇల్లు కొనుక్కోవాలని కానీ, వెహికల్స్ కొనుక్కోవాలని కానీ ఇలాంటి ప్రయత్నం ఈ వారం మీరు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రాపర్టీస్ లాంటివి ఏమైనా సరే డిస్పోజ్ చేయాలి అంటే, ఏదైనా అమ్మాలి అని అనుకుంటే కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ మెయిన్గా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా గనక మనం చూసుకున్నాము అనంటే ఈ వారం కొంత మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉద్యోగాల రీత్యా మీరు గనక వేరే ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా సరే మీ దానిలోనే ఏదైనా డివిజన్ మారాలనుకుంటున్నా, అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం మీరు తప్పనిసరిగా చేయొచ్చు. కాబట్టి ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉండటం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, అలాగే ప్రయాణాలు లాంటివి చేస్తున్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం, ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి గనక మనం చూసుకున్నాము అనంటే వృషభ రాశి వారికి కూడా ఇక్కడ ఖర్చుల పరంగా, అంటే సంపాదించిందంతా కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఇక్కడ మెయిన్గా ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు అయితే కనపడుతున్నాయి. సరే, ఈ మార్పులు చేర్పులు ఏంటి అనేవి చూద్దాం. ఉద్యోగస్తులకైతే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ వీరికి కూడా కొంతవరకు స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉన్నాయి అన్నంత మాత్రాన ఏదో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పటం కాదు. ఇక్కడ వృత్తిరీత్యా మీకు కొంచెం అధికమైన శ్రమ ఉంటుంది అని చెప్పుకోవటం. అలాగే ఇక్కడ మీకు ఉద్యోగానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కుజుడు మారినంత మాత్రాన అన్ని విషయాలలో ఇబ్బంది పడతాడు అని అనుకోకూడదు. విదేశాలకి సంబంధించి, అంటే విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే విదేశాలకి సంబంధించి వ్యాపారం చేస్తున్న, విదేశాలతో సంబంధంగా, అలాగే ఏదైనా సరే ఇంటర్నేషనల్ రిలేటెడ్గా ఉండే ఎటువంటిది అయినా సరే మీకు ఆర్థికమైన అనుకూలతని ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఎవరైతే ఇలాంటి రంగాలలో ఉంటారో, ఇంటర్నేషనల్కి సంబంధించి ఏదైనా సరే వృత్తి వ్యాపారాలు కనుక కలిగి ఉంటే వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. బట్ వీరు తప్పనిసరిగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులని కలిసే అవకాశాలు ఉన్నాయి.
అంటే చాలా వరకు కూడా ఈ వారం మీకు చాలా విషయాలలో అనుకూలంగా ఉండబోతోందని చెప్పొచ్చు. అలాగే మీకు పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం కూడా మనం గమనించవచ్చు. అయితే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంది. ఖర్చుని జాగ్రత్తగా గమనించుకోగలిగారంటే అన్ని విషయాలలో బావుంటుంది. అప్పుడప్పుడు షార్ట్ టెంపర్‌మెంట్ రావటం, అప్పుడప్పుడు మాటలతోటి కొంచెం మనుషుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉండటం, పిల్లలతోటి కూడా చిన్న చిన్న విభేదాలొచ్చే అవకాశం ఉండటం, కాంప్రమైజింగ్ సిట్యుయేషన్స్ లేకపోవటం, ఇలాంటివి కొంచెం కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం మీకు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలుంటాయి. భార్యాభర్తల మధ్యన అనుకూలత అయితే ఉంటుంది. ఇబ్బంది ఏమీ కనిపించట్లేదు. అలాగే ఇందాక చెప్పిన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలవి అధిక శాతం ఉండే అవకాశాలున్నాయి. ఖర్చు కొంచెం ఎక్కువగా కనపడుతోంది. సాయంత్రం పూట దీపారాధన చేయటము, శ్రీ సూక్తము చదవటము, అలాగే మంచిగా ధూపం వేయటము, ఇవి చేయటం వలన ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలున్నా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. సరే, పోయిన వారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. సరే, ఈ వారం ఆర్థికమైన అనుకూలత వైపుగా వీరు వెళ్తున్నారని చెప్పొచ్చు. బట్ ఒక్కసారిగా సడన్‌గా అన్ని మార్పులు వస్తాయని మనం చెప్పుకోవట్లేదు. ఆర్థికంగా కొంత మార్పు అయితే వీరికి ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఖచ్చితంగా కలగబోతున్నాయి. ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పొచ్చు. కొంచెం హాస్పిటల్ విజిట్స్ అవి కనపడుతున్నాయి. బట్ వీటి గురించి పెద్ద భయపడక్కర్లేదు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఆలయ దర్శనాలు ఎక్కువగా చేసేందుకు అవకాశాలున్నాయి. అలాగే విందు వినోదాలలో పాలుపంచుకునే అవకాశాలున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. అలాగే మీ గురించి మీరు చాలా చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా కనపడుతుంటాయి. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఏదైనా సరే మీ గురించి మీరు చెప్పుకుంటూ ఉంటారనమాట. నేను ఇలాగా, నేను ఈ పని చేశాను, నేను అలా ఉంటాను, ఇలాంటి విషయాలన్నమాట. అలాగే చాలా కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే ఒక సమస్య వస్తే ఆ సమస్యకి మీరు చక్కటి పరిష్కారం చూపిస్తారు అని కూడా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆలయ దర్శనాలు ఉన్నాయి, చక్కగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ వారం మిథున రాశి వారు ఎటువంటి తీర్థస్థలానికి వెళ్ళినా, అలానే ఎటువంటి తీర్థయాత్ర చేసినా వీరికి చక్కటి ఫలితం అనేది కనపడుతుంది. సో ఆర్థికంగా కొంత మెరుగవుతోందని చెప్పుకున్నాం, ఆరోగ్యపరంగా మెరుగవుతోందని చెప్పుకున్నాం, ఉద్యోగ వ్యాపారస్తులలో కూడా కొంత మెరుగవుతూ ఉంటుందని కూడా మనం చెప్పుకోవటం జరిగింది. అలాగే సంతానానికి సంబంధించి కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అయితే సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి వైపుగా వెళ్తారనే చెప్పుకోవచ్చు. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దామండి. కర్కాటక రాశి వారు మాత్రం వారి యొక్క సంతానం గురించి, కొంత వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యం గురించి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యలన్నీ కూడా పోస్ట్‌పోన్ అయ్యేందుకు అవకాశాలుంటాయి. అలాగే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మి మోసపోవడము, లేకపోతే ఎవరో ఏదో చెప్పిన మాట విని మీరు దాని ప్రకారంగా వెళ్ళి దాని వలన మీరు నిందలు, అవమానాలు మీకు కలగటము, ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిందే. అలాగే భార్యకు కానీ, భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్య అనేది విపరీతంగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 2 విషయాలలో జాగ్రత్త అవసరం. హాస్పిటల్స్‌కి వెళ్ళడము, ఖర్చులు విపరీతంగా ఉండటము, ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి కనపడుతున్నాయి. సో ముఖ్యంగా నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక, అలాగే ఎవరికైనా మనీ సహాయం చేసినా, ఎటువంటి సహాయం చేసినా, ధన సహాయమే కాదు, ఎటువంటి సహాయం చేసినా కూడా దాని గురించి నెగెటివ్‌గా వినాల్సిన మాటలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అసలు ఒక 45, 50 రోజుల పాటు ముందర మీరు చాలా విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముక్కు మీద కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సహనం పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడపండి. వారికి ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా మీరు చేస్తారు. అలాగే మీరు చేసే విధంగా కూడా మీరు ప్రణాళికలు చేసుకుంటూ ఉండండి, ప్లానింగ్ చేసుకుంటూ ఉండండి. కాబట్టి ఈ వారం కొంచెం కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఈ విషయాన్ని కర్కాటక రాశి వారు గుర్తించాలి. కాబట్టి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? అవమానాలు, నిందలు ఇలాంటివి ఉన్నాయి గనక, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, సడన్‌గా చేస్తున్న జాబ్ పోవటం, లే ఆఫ్ లాంటిది అవ్వటం, లేకపోతే బెంచ్ మీద ఉండటం, ప్రాజెక్ట్స్ ఏమీ రాకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా పని అయితే నడుస్తూ ఉంటుంది కానీ ఏది కూడా లాభదాయకంగా ఉండదు. కాబట్టి ప్రత్యంగిర హోమం చేయించుకోండి, అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి, ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. ఆరోగ్యానికి సంబంధించి
ఇక్కడ మృత్యుంజయ హోమం కూడా చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కుజుని మార్పుని మనం ఏ విధంగా తీసుకుందాం? సరే, కుజుడు ఇక్కడ మారటం వల్ల కొంతవరకు అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా లక్ ఫ్యాక్టర్ అనేది బాగుంటుంది. అలాగే చాలా విషయాలలో కూడా పాజిటివ్గా ఉండబోతోంది. ముఖ్యంగా వర్క్ రిలేటెడ్గా చేసే పనులు, అంటే మీరు వృత్తిపరంగా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు చాలా బెనిఫిషియల్గా ఉండబోతున్నాయి. మీరు కనుక ప్రాపర్టీస్, ముఖ్యంగా ల్యాండ్స్ లాంటివి కొనుక్కోవాలి అని అంటే ఆ విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రయాణాలు లాంటివి ఉండటం, వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉండటం, భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉండటం, భార్యకు కానీ భర్తకు కానీ ప్రయాణాలు ఉండటం, అలాగే వారికి ఉద్యోగ రీత్యా అనుకూలత ఉండటం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి కుజుని మార్పుని చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు ఇక్కడ. సరే, కొంతవరకు కుజుడు సప్తమాల్లో ఉన్నాడు కనుక భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు తెస్తాడు అని మనం చాలామంది అనుకుంటాం. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భర్తకు కానీ భార్యకు కానీ అనుకూలంగా ఉందనుకోండి. ఇప్పుడు మీ వారో లేకపోతే మీ భార్యో ఉద్యోగ రీత్యా ప్రయాణాలే చేస్తున్నారు అనుకోండి, ఇంకా అక్కడ గొడవలు పట్టడానికి ఏముంటుంది. కొంచెం ఈ విషయాన్ని మరీ డీప్గా తీసుకోకండి, కొంచెం లైట్గా తీసుకోండి. బట్ గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఏవైనా సరే కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటివి కనుక ఉంటే తొందరపడి ఏదైనా సరే డెసిషన్ తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది తప్ప ఈ యొక్క 45 డేస్ మీరు కొంచెం ఈ రిలేషన్షిప్ వైజ్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆర్థికమైన అనుకూలత కనపడుతుంది, సంతానానికి అభివృద్ధి కనపడుతుంది, ఉద్యోగ రీత్యా కూడా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. లక్ అనేది చాలా ఫేవరబుల్గా ఉండబోతోంది. అలాగే మీరు చాలా వరకు ఆనందంగా ఉంటారు. దీంతో పాటు మీకు కూడా ప్రయాణాలు లాంటివి కనపడుతున్నాయి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది. అలాగే కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కొంచెం మీరు సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటాం అనే వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఇష్టదేవత ఆరాధన చేయండి. కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇలాంటివి ఏవైనా సరే ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటారు కనుక వీటికి ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి చక్కగా మీరు అలంకరణ చేయించటం, వాళ్ళ పూజ చేయించటం వలన చాలా సమస్యలు మీకు తొలగిపోతాయి. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. సరే, కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇంకా కొంచెం సమస్య పెరుగుతోందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, రుణాలు తీర్చటం కంటే కూడా. అలాగే రావాల్సిన మనీ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆర్థికంగా ఎంతో కొంత అనుకూలత ఉండాల్సిన సమయం, కానీ ఏమవుతుంటుందంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఇక్కడ ఉండదు. మీ స్నేహితులు మీతో కొంచెం గొడవ పడవచ్చు, వాళ్ళతో వాదోపవాదాలు ఉండొచ్చు, డిస్కషన్స్ లాంటివి జరగచ్చు, లిటిగేషన్స్ లాంటివి ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఉంటాయి. లిటిగేటెడ్ ల్యాండ్స్కి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తుంటారో వారికి చాలా బాగుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఎవరైతే లిటిగేషన్కి సంబంధించినవి చేస్తుంటారో వారికి బాగుంటుంది. అలాగే కోర్టు సమస్యలు అవి కొంచెం అధికంగా ఉంటాయి. ఫ్రెండ్స్కి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. భార్యాభర్తల మధ్యలో కొంచెం డిస్టెన్స్ పెరుగుతోంది. బట్ దీన్ని నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు. ఇది వర్క్ రిలేటెడ్గా కూడా అవ్వచ్చు, లేదా వేరే అనేక కారణాలు కూడా అవ్వచ్చు. కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయకండి. అలాగే పనులు కూడా కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా కూడా ఇక్కడ అవ్వవు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడి చదువుకోవాల్సిన సమయంగానే చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం గురించి మాత్రం అధిక శ్రద్ధ వహించటం అవసరము. తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన, తొందరపాటు పనులు చేయటం వలన, అనాలోచితంగా చేసే పనుల వలన ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ఈ రాశి వారు గమనించాలి. సరే, ఇక్కడ మెయిన్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే కోర్టు కేసుల్లో వాటిల్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ 45 డేస్ ఎంతో కొంత కోర్టు విషయాలలో మూవ్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. బ్రదర్స్ గనక ఉంటే వారితోటి లిటిగేషన్స్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే వారి వలన మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి. ఏవైనా సరే ప్రాపర్టీ లాంటిది అమ్మాలన్నా, లేక ముందరే అమ్మినా, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీలింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కన్యారాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భూములకి సంబంధించి వాదోపవాదాలు, కోర్టు కేసులు, బ్రదర్సు ఇలాంటివి అనమాట, ప్రాపర్టీసు, ఇలాంటి అన్ని విషయాలలో కొంత మీకు జాగ్రత్త అవసరం. సరే, ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటము, అలాగే వీరు కొంతవరకు ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండటం, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు బగలా చేసుకోవటం, మిగతా వాళ్ళు ప్రత్యంగిర చేయించుకుంటే కూడా చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం.
తులారాశి వారికి గనక మనం చూసుకున్నామనంటే వీరికి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ చాలా కనపడుతున్నాయి. బట్ ప్రతి విషయంలోనూ గూడా ఆలోచన అనేది విపరీతంగా ఉంటుంది. ఇగో క్లాషెస్ విపరీతంగా రాబోతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, ప్రేమికుల మధ్యన. అలాగే చాలా విషయాలు సార్ట్ ఔట్ చేసుకోవాలి అనంటే ఒక ప్రామిస్ లాంటిది తీసుకుంటాము అని ఆలోచన చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఒక పవిత్రమైన స్థలానికి వెళ్ళి అక్కడ మనం ప్రామిస్ చేసుకోవాలి. అక్కడ మనం కమిట్ అవ్వాలి. లేదా ఇలాంటి విషయాలు జరగకుండా ఉండాలి అనంటే మనం ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడి సాక్షిగా ఈ పని చేద్దాము. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే ఇందులో తప్పేమీ లేదండి. భగవంతుడి సాక్షిగా కలిసిపోవాలనుకుంటున్నారు. లేకపోతే కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు. లేదా ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సో నథింగ్ రాంగ్. అలాగే భార్యాభర్తలు చక్కగా ఉండాలి అనే ప్రయత్నం కూడా కనపడుతోంది. తీర్థయాత్రలు చేసే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మంచిగా మంచి గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు రాసే వారికి, అలాగే చదువుకుంటున్న వారికి. వీటితో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి రిలేషన్‌షిప్ మీదే మీరు కొంచెం ఫోకస్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా సరే రిలేషన్‌షిప్‌లో కాంప్రమైజ్ అవ్వాలి అనే ప్రయత్నం కనుక మీరు చేస్తూ ఉంటే మీరేంటంటే ఏదైనా సరే ఒక మంచి ప్లేస్‌లో ప్రామిస్ లాగా చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి అన్న ప్రయత్నం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్‌గా మనం చూసుకున్నామనంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలు ఏవైనా ఉన్నా, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, అలాగే అప్పులు, రుణాలు వీటికి సంబంధించి మాత్రం పనులన్నీ కూడా కొంచెం పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి. రుణాలకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరెప్పుడు ప్రయత్నం చేసినా మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా లివర్‌కి సంబంధించి, స్ప్లీన్‌కి సంబంధించి, వీటికి సంబంధించి. అలాగే ఏమైనా కొంచెం హ్యాబిట్స్ లాంటివి ఉంటే వాటిని కంట్రోల్ చేసుకునేందుకు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. లేకపోతే మీ ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతినేందుకు అవకాశాలుంటాయి. కాబట్టి ఈ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన వారంగా మనం చెప్పుకుంటున్నాం. కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ వీటికి సంబంధించి మీకేమీ పెద్ద పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలనేవి కనిపించట్లేదు. సో తీర్థయాత్రలు కనపడుతున్నాయి మనకి. చక్కగా తీర్థయాత్రలు చేయండి. భార్యాభర్తలు మంచిగా కాంప్రమైజ్ అవ్వండి. అలాగే ఎలాంటి ఇన్హిబిషన్స్, డౌట్స్ పెట్టుకోకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి మాత్రం కొంచెం మనసులో కొన్ని డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా చేంజ్ ఆఫ్ ప్లేస్ గురించి, అలాగే వాళ్ళ సెటిల్మెంట్స్ గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ రిలేషన్‌షిప్స్ గురించి, వాళ్ళ సంతానం గురించి ఇలాగ అనేక రకాల క్వెషన్స్ వీళ్ళ మదిలో మెదులుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య గాని, భర్త గాని దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కొంత అనారోగ్య సూచన భార్యకు గాని, భర్తకు గాని కనపడుతోంది. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా రెండో విషయం సంతానానికి సంబంధించి కొంచెం ఆలోచన అయితే కలుగుతోంది. బట్ వారి యొక్క డెవలప్‌మెంట్ గురించి, వారి యొక్క సెటిల్మెంట్ గురించి మీరు ఆలోచన చేస్తారు. తప్పకుండా అది ఎటువంటిదైనా సరే దానికి ఒక సొల్యూషన్ కోసం మీరు ముందడుగు వేస్తారు. మూడోది ఆర్థికంగా అయితే మీకు అనుకూలత ఉంది. కొంచెం ఖర్చుతో కూడిన వారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు హాస్పిటల్ విజిట్స్ అవి ఉన్నాయి. ప్రయాణాలు అధిక శాతం ఉన్నాయి. అలాగే కొంత మీరు ప్రాపర్టీస్ కోసం గానీ, వెహికల్స్ కోసం గానీ, వస్తు వాహనాల కోసం గానీ ఎక్స్‌పెండిచర్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా ఇంకొక విషయం ఏమిటి అనంటే ఉద్యోగ వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. అలాగే మార్పులు, చేర్పులు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే మీరు అనుకుంటున్న విధంగా, మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విధంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సంతానానికి సంబంధించి, అలాగే విద్యార్థులు కూడా చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా విషయాలలో వృశ్చిక రాశి వారికి బాగుందని చెప్పుకున్నాం. అలాగే చాలా వరకు కంఫర్టబుల్ జోన్‌లో కూడా ఉంటారని చెప్పుకున్నాం. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ రాశి వారి ఇష్టదేవతారాధన చేయటము, అనారోగ్యం గనక ఉంటే తప్పనిసరిగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండటం వీరికి మంచి రిజల్ట్‌ని ఇస్తుంది. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి గనక మనం చూసామనంటే ధనురాశి వారికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వీరికి కూడా మంచిగా ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలున్నాయి. ఫ్రెండ్స్‌ని కలిసే అవకాశాలున్నాయి. విదేశాలకి ఉద్యోగ రీత్యా గానీ, వ్యాపార రీత్యా గానీ వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దాని వైపుగా అంటే దానికి సంబంధించి ప్రిపరేషన్స్ లాంటివి చేసుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు.
అలాగే ఇక్కడ భార్యకు గాని, భర్తకు గాని కొంచెం చిన్న చిన్న సమస్యలైతే కనపడుతున్నాయి. బట్ దీన్ని మనం చాలా నెగెటివ్‌గా తీసుకోక్కర్లేదు. సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే సంతానానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా మనం చూసుకుంటే చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆర్థికమైన అనుకూలత కూడా మనకి కనపడుతోంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు ధనురాశి వారికి. కాబట్టి ధనురాశి వారికి అన్ని విషయాలలో గూడా వారు అనుకుంటున్న విధంగా, వారికి ఏ విధంగా లైఫ్ బావుంటుంది అని వారు ఆశిస్తున్నారో, ఆ విధంగా వారికి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు అయ్యే అవకాశాలున్నాయి. అలాగే వర్క్ లోడ్ ఏదైతే ఉందో అది చాలా వరకు రిలాక్స్డ్ మోడ్‌లో ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉన్నాయే తప్ప వేరే విషయాల పరంగా మీకు ఎక్కువగా ఇబ్బందయితే ఏమీ కనిపించట్లేదు. అలాగే భార్య గాని, భర్త గాని కూడా వారి యొక్క సమస్యలని ఆల్మోస్ట్ సార్ట్ ఔట్ చేసుకొని ముందుకు వెళ్ళేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఈ వారం పెద్దగా వాటి ఇంపాక్ట్ అనేది మీకు కనిపించట్లేదు. కాబట్టి ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే రాముల వారి దర్శనం చేసుకుంటే కూడా వీరికి చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇంకా మనము మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి గనక మనం చూసాము అనంటే మకర రాశి వారు మాత్రం ఇక్కడ కొంత జాగ్రత్త వహించాల్సిందే. ముఖ్యంగా మీరు కనుక లోన్స్ లాంటివి తీసుకుంటే, అది కూడా ప్రాపర్టీస్ లాంటివి పెట్టి మనం లోన్స్ లాంటివి తీసుకుంటే అలాంటి విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపించడం కనపడుతోంది. తల్లిగారికి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కనపడుతోంది. అలాగే హాస్పిటల్ విజిట్స్ అలాంటివి ఉండేందుకు అవకాశాలు, ప్రయాణాలు చేసే అవకాశాలు, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. హాస్పిటల్ విజిట్స్ ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క సంతానం గురించి కూడా మీరు ఎక్కువగా వరీ అవుతూ ఉంటారు. వారి ఎగ్జామ్స్ అనుకోండి, వాళ్ళ చదువు అనుకోండి, వాళ్ళ సెటిల్మెంట్ అనుకోండి, ఇలా ఏదైనా సరే మీరు వారి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కుజుని మార్పుని చాలా పాజిటివ్‌గా తీసుకోవడానికి మనకి ఉండదు. ఆర్థికంగా కొంత అనుకూలతనిస్తాడు. కానీ ఈ ఆర్థికమైన అనుకూలత ఓన్లీ త్రూ లోన్స్ వస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీరు గనక ఏవైనా సరే ఆస్తులు ఏమైనా సమకూర్చుకోవాలనుకుంటే, అది కూడా ఏదైనా లోన్ లాంటిది తీసుకోవాలనుకుంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఇందాక చెప్పాను కదా, వస్తు వాహనాలు కానీ, లోన్స్ కానీ, ఇళ్ళు కానీ, లేకపోతే స్థలాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ వారం మీకు లోన్ ద్వారా మీకు ఇవన్నీ కూడా సమకూరేందుకు అవకాశాలుంటాయి. కాబట్టి కొంచెం ఇక్కడ ఖర్చు విపరీతంగా ఉంది. హాస్పిటల్ విజిట్స్ ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. సరే, మీకు కొంతవరకు ఆనందంగా ఉండే అంశాలు కూడా ఉన్నాయి. అందులో ఏంటంటే వివాహాది శుభకార్యాలు కనపడుతున్నాయి. తర్వాత ఇట్లా వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే బేసిక్‌గా పేరెంట్స్ తోటి ఎక్కువగా సమయాన్ని గడపండి. ముఖ్యంగా తల్లిగారితోటి కొంచెం వారి ఆరోగ్యం గురించి, అలాగే వారితోటి ఎక్కువ సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం చేయండి. శివాలయంలో ఆలయ ప్రదక్షిణ చేయండి. 5 సార్లు ఆలయంలో ప్రదక్షిణ చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూరా కూడా ప్రదక్షిణ చేయండి. దీంతో పాటు నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉండండి. మీకు మంచి రిజల్ట్స్ తప్పకుండా కనపడతాయి. ఇంకా మన కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే ఈ వారం వీరు ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భార్యాభర్తల మధ్యన కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి కూడా కొంత చిన్న చిన్న మైనర్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికమైన లోటు అనేది లేకపోయినా కూడా కొంచెం తరచుగా వెతుకులాట ఉంటుందన్నమాట. కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే బాగుండు అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు మాత్రం చదువు విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. అలాగే మీ యొక్క సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి వీరు కూడా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తీర్థయాత్రలకి వాటికి వెళ్లేందుకు మీకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇంకా పోస్ట్‌పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకపోయినా, లోటు అనేది లేకపోయినా ఎక్కడో అక్కడ ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటే బాగుండు అన్న ఆలోచన తరచుగా ఈ వారం అంతా కూడా మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి మిగతా ఇంకా ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నామంటే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే వీరికి ఇంటర్వ్యూలకి వాటికి పిలుపొచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇందాకే చెప్పినట్టు పార్ట్నర్షిప్స్ తోటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పార్ట్నర్షిప్స్‌లో. వాటి గురించి మీరు కూర్చొని మాట్లాడుకోవటం వల్ల మీకు సాల్వ్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. వీరు శివాలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం, వీరు గనక కాకులకి కొంచెం అన్నం గనక పెట్టగలిగితే చాలా విషయాలలో వీళ్ళకి మార్పు అనేది కనపడుతుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి గనక మనం చూసాము అనంటే 17వ తారీఖు నుంచి వీరికి కొంత మార్పు అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఆర్థికమైన అనుకూలత వైపుగా వీరు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా వీరికి అనుకూలత ఉండబోతోందని చెప్పుకోవచ్చు.
ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో, ఏ పనులైతే ఆర్థికపరమైన విషయాలలో ఆగిపోయి ఉన్నాయో, ఆ పనులన్నీ కూడా మీకు ముందుకు కదలబోతున్నాయి. అలాగే మీరు చెప్పిన విధంగా పనులన్నీ కూడా నడిచేందుకు అవకాశాలున్నాయి. ఇక్కడ సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. కోర్టు విషయాలలో అనుకూలత కనపడుతోంది. లిటిగేటెడ్ ల్యాండ్స్, లిటిగేషన్‌కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ లిటిగేషన్‌కి సంబంధించిన ల్యాండ్స్ సాల్వ్ అవ్వటం గానీ, లేకపోతే ఏవైనా సంతకాలు చేసుకోవాలి, ఏదైనా అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి, ఎవరితో అయినా నెగోషియేషన్స్ చేయాలి. అలాంటివన్నీ కూడా మీకిక్కడ చక్కగా సాల్వ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఈ వారం మీనరాశి వారికి బావుంది. ముఖ్యంగా ఆర్థికంగా బావుంది. చాలా కంఫర్టబుల్ జోన్‌లో ఉండబోతున్నారు. హ్యాపీగా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం విషయంగా జాగ్రత్తగా ఉండాలి. పొట్టకి సంబంధించి జాగ్రత్త వహించాలి. కళ్ళకి సంబంధించి జాగ్రత్త వహించి తీరాల్సిందే. కాళ్ళు, పొట్ట, కళ్ళు ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే మిగతా అన్ని విషయాలు కూడా ఈ వారంలో మీరు ఆర్థికంగా అనుకున్నా, కుటుంబ పరంగా అనుకున్నా, సంతాన పరంగా అనుకున్నా, భార్యాభర్తల మధ్యన అనుకున్నా, అలాగే ఏమైనా సరే పనులు కావటం లేదు, ఆ పనులు అవుతాయా అని అనుకుంటున్నా, ఇలాంటి విషయాలలో మీకు అంతా కూడా పాజిటివ్‌గా ఉండేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేయండి. అలాగే తప్పనిసరిగా కాలభైరవాష్టకం చదువుతూ ఉండండి. దీంతో పాటు సాయంత్రం పూట శ్రీ సూక్తం చదవండి దీపారాధన చేసి. చక్కటి ఆర్థికమైన అభివృద్ధి, భార్యాభర్తల మధ్యన మంచి అనురాగం, అలాగే సంతానానికి విశేషమైన అభివృద్ధి ఇవన్నీ కూడా మీకు కనపడతాయి. కోర్టుపరమైన విషయాలు గనక సాల్వ్ చేసుకోవాలంటే బగళాముఖి చేయించుకోండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.